రైట్, ఇక కాంగ్రెస్ నేత గజ్జల కాంతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వ్యాప్తంగా పంపించడం జరిగింది. కేటీఆర్ కు డ్రగ్స్ అలవాటే. కేటీఆర్ అనే అతడు ఈ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఈ డ్రగ్స్ కు అలవాటు పడి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అలవాటు చేసింది కేటీఆరే. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కింది స్థాయి దాకా కొత్తగా వచ్చినటువంటి హీరోలకు, కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లకు కూడా అలవాటు చేసింది ఈయననే. ఈ ఫోన్ టాపింగ్ ద్వారా కొంతమంది బిజినెస్ వాళ్లకు, కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళను మీ కథ మొత్తం బయట పెడతా అనేది ఈ విధంగా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రగ్స్ను అలవాటు చేశాడు వాళ్ళకు. మీరు గుర్తుపెట్టుకోండి, 2014 నుంచేలే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా. ఒకవేళ నేను మాట్లాడేది తప్పనుకుంటే 2014 దాకా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉంటే చెప్పుకోనండి. ఏంటండి, యువత చాలా మంది చనిపోయారు ఈ డ్రగ్స్ అలవాటు పడి. బండ్ల మీద పోయి కాళ్ళు నడుపుకుంటూ ఎంతో మంది యాక్సిడెంట్లు చచ్చిపోయారు. ఈ దేశంలో ఎక్కువ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ డ్రగ్స్ గంజాయిని. వాస్తవం కాదా ఇది? అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశారు? యువతను, కాలేజీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, ఇంతమందికి డ్రగ్స్ అలవాటు చేశాడు. ప్రతి జిల్లాలో, ప్రతి కాలేజీలో. హైదరాబాద్ వస్తే డ్రగ్స్ దొరకడం కాదు, తెలంగాణ జిల్లాలో ఎక్కడ పోయినా, ఆదిలాబాద్ జిల్లాకు అని కాలేజీలకు పోతే ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు, మండలాలకు వెళితే ఒక విచిత్రం ఏంటంటే, నేను అప్పుడు ఒక 3-4 మండలాలకు ఏమైంది అని అంటే వీళ్ళకు డ్రగ్స్ అలవాటు. నేను షాక్. ఆ డ్రగ్స్ ఎట్లుండదో నాకు కూడా తెలియదు అసలు. ఆ డ్రగ్స్ గంజా అంటారు అనంగా వినడమే, కానీ అది ఎట్లుంటుందో కూడా తెలియదు. కానీ ప్రతి మండల్లో, ప్రతి కాలేజీలో, ఒక కాలేజీలో 20 మంది 30 మందికి అలవాటు అయిపోయింది. ఇట్లా అలవాటు చేసి ఈ తెలంగాణ యువతను ఒక బానిసలుగా తయారు చేశాడు కేటీఆర్. ఇది వాస్తవాలు. వీళ్ళందరికీ, ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇది ఆడపిల్లలకు, మగవాళ్లకు అందరికి కూడా తయారు చేసి విచ్చలవిడిగా రాష్ట్రంలో యువతను విచ్చలవిడిగా తిరిగే విధంగా తల్లిదండ్రులను బెదిరించి అవసరం అనుకుంటే ఏది ఉంటుంది అమ్ముకోరైనా అట్లా కొనుక్కునే పరిస్థితికి దిగదార్చిండు యువతను. ఇంత దుర్మార్గం పరిపాలన ఎక్కడన్నా ఉందా దేశంలో? ఎంత బాధిస్తుందండి. ఏమనంటే గజ్జల కాంతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. మన మీడియా సోదరులు కూడా